హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవన్ విలేజ్కి స్వాగతం ఫ్రెండ్స్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈ రోజు అయితే సండే మాట, అంటే ఆదివారం. ఇంక ఇక్కడైతే సంత అయితే సాగిద్దిగా ఫ్రెండ్స్. ఇంక మా నాగమనక్క, మా పెద్ద అక్క, మా చెల్లి అయితే బయలుదేరుతున్నారు అనమాట. మా పాప అయితే నేను వస్తానమ్మంటే వద్దు తల్లి ఇంటికాడ ఉండంటే మా పాప మొహం మార్చుకుందన్నమాట. నేను వస్తా అంటే తీసుకెళ్ళట్లే అని. మా అక్క అయితే ఇంకా తడికి అయితే దండం పెట్టుకొని, ఎప్పుడు మా అక్క బయలుదేరినప్పుడల్లా తడికి దండం పెట్టుకొని అయితే బయలుదేరుతుంది. ఇక దేవుడు సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి ఇంక నేను వాయిస్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకొని ఇట్లయితే తడి తీసుకొని, ఇంకా మా అక్క వాళ్ళు అయితే టైం అయితే ఇప్పుడు 8 అవుతుంది ఫ్రెండ్స్. మా అక్కలు బయలుదేరేసరికి అన్నం అయితే వండేసుకొని చారు చేశారు. ఇంకా అయితే తీసుకొని ఇంకా బయలుదేరుతున్నారు అనమాట. అలాగే కూరగాయలకి సంచి కూడా పెట్టుకుంటారు. చెల్లి పట్టుకుందిగా, దాంట్లో వాటర్ క్యాను, అన్నం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వాటి డబ్బాలు సపరేట్గా, ఎందుకంటే మా చెల్లి ఏమో మా అక్కకి తోడుగా వెళ్తుంది అన్నమాట, మా నాగమనక్కకి తోడుగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా తమ్ముడు అయితే అన్నం తింటున్నాడు. ఇంకా వాడుకో టైం అయిపోతుందని చెప్పని ఆ టమాటా చారుతో అయితే అన్నం తినేసి ఇంకా వాడు కూడా బయలుదేరుతాడు ఫ్రెండ్స్. ఇంకా వాడైతే మా తమ్ముడికి అన్నంలోకి టమాటా చారు అన్నమాట. ఇవాళ కూరగాయలు వస్తే ఇంకా మాకు పండగ ఫ్రెండ్స్. అంటే బేరం కావట్లే కదా, ఇలా మరిన్ని కూరగాయలు వస్తాయని నేను అనుకుంటున్నాను. బేరం అయితే ఒకవేళ ఇంకా మా చింతలు అయితే మా తమ్ముడు అయితే ఇలా ఇంటికి ఉండమంటుంది. ఉండని తల్లి, ఇలా సండే కదా బాగా రద్దీగా ఉంటుంది, ఇలా షాప్లోని వెళ్తాను తల్లి అని చెప్పండి. మా చింతలు మొహం మార్చింది ఫ్రెండ్స్. టాటా అమ్మ అని చెప్పి సరే అని చెప్పి మొహం మార్చుకొని ఉంది. ఎందుకంటే ఇప్పుడు మా అక్క వాళ్ళు కూడా బేరానికి వెళ్ళిపోయి, మా తమ్ముడు కూడా పనికి వెళ్ళిపోతున్నాడు కదా, దానికి ఆట ఆడుకోవడానికి అందరూ కావాలంటే ఫ్రెండ్స్. అది ఎలా కుదిరిద్దామని నేను చెప్పాను. ఇంకా నా అత్త అయితే ఆట ఆడుకుందిలే తల్లి అంటే సరేలే అని అంది. ఇంకా మా అక్క వాళ్ళు తీగొని ఫ్రెండ్స్ ఇలాగ ఊళ్ళో నుంచి అయితే వెళ్తారన్నమాట. ఇలాగా తర్వాత మెయిన్ రోడ్కి అయితే వచ్చారు. చాలా దూరం నడిచాక ఇంకా మెయిన్ రోడ్కి వస్తారు ఫ్రెండ్స్. ఇగోండి అక్కడ బైబర్స్ కడుతున్నారు కాబట్టి లారీలు అన్నీ కింద దిగినాయి. ఇంకా ఫుట్పాత్ మీద కూడా బైక్స్ అయితే వచ్చేసి అన్నమాట. ఇలా అయితే వెళ్తున్నారు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. మొన్న అయితే మా పాప అయితే కింద పడిపోయింది. ఆ బైక్స్ వస్తున్నాయి అని చెప్పి ఇటు జరిగి స్లిప్ అయింది. ఇక తర్వాత నడుచుకుంటూ వచ్చేసాక ఇక్కడైతే షాప్ మా అక్క పెట్టుకునే కాడికి వచ్చేసింది అన్నమాట ప్లేస్కి. ఇక్కడ పెద్ద లొల్లి అయిందంట ఫ్రెండ్స్. ఏంటంటే వాళ్ళు ఏరే వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు. మా అక్క 4 వారాల నుంచి పనికి వెళ్ళిపోయేసరికి వాళ్ళు పెట్టుకున్నారంట. అంటే ఇక్కడ రాపోయేసరికి బేరానికి నేను పెట్టుకుంటానమ్మా, ఇక్కడ రోజు నేను ప్రతి వారం పెట్టుకుంటాను, నేను ఈ 4 వారాల నుంచి నేను చేత కాక కొంత ఊరెళ్ళి కొంత నేను రాలేదు అని చెప్పంటే, అయితే నేనేం చేయను మేము పెట్టుకుంటాం అని చెప్పంటే, అది ఎలా కుదిరిద్దమ్మా, నేను పెట్టుకునే జాగా కదా అని చెప్పాను అని లొల్లి అయిందంట. మా అక్క చిన్నగా మాట్లాడిన అవతల వాళ్ళు ఊరుకోరు కదా ఫ్రెండ్స్, సైలెంట్గా ఉంటారు కదా. ఇంకా ఇగోండి బోని అయితే అయినట్టుంది, పేక్ అయితే కొన్నారు. చాలామంది చూసి వెళ్ళిపోతారు, బేరం లేదు. ఇక్కడ వచ్చేసరికి ఇంకా మా పెద్దక్క అయితే పెట్టుకుందన్నమాట. చూడండి ఇలా పెట్టుకుంటుందన్నమాట షాపు. అక్కడ వాళ్ళైతే తీసామని చెప్తున్నారంట. ఎక్కడ తీసేయాలని అర్థం ఇవన్నీ సదిరేసింది. మళ్ళీ తీసామని చెప్పాక మనం ఉంటాం కుదరదుగా ఫ్రెండ్స్, అంత బతిమల్లా ఉండొద్దు అన్నారంట. ఇంకా సరే అని చెప్పాను. ఇంకా మా అక్క అయితే అన్ని సామాన్ అంతా సంచులు అయితే పెట్టేసుకుంది. ఇక వచ్చేసి ఇక పట్ట తీసుకోకుండా నడిచేస్తున్నారు. ఇంకా పట్టను శుభ్రంగా దులిపేసుకొని సంచులు అయితే పెట్టేసుకొని మా అక్క బయలుదేరిపోతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇవ్వండి ఇలా అయితే తీసుకొని వెళ్తుంది అన్నమాట. ఇంకా మరో చోటు కాడికి ఇంకొన్ని ఇలాగ రోడ్ మాట. ఇంతకుముందు అక్కడ పెట్టేది, ఇప్పుడు మా తిప్పలు ఆశ్రమ తిప్పలు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే పెట్టుకుందన్నమాట. అంటే ఎక్కడైనా సరే పెట్టనిస్తారేమో అని చెప్పని ఇక్కడ కొంచెం ప్లేస్ ఖాళీగా ఉందని ఇక్కడ పెడుతుంది మా అక్క అయితే. ఇప్పుడు అక్కడ ఎలా అయితే సేమ్ సదిరైందో ఇప్పుడు మా అక్క అలాగే సదరాలి. ఇక్కడికైతే ఒక అంకుల్ వచ్చి ఇక్కడ పెట్టుకుంటాను అని అడుగుతున్నమాట, సామాన్ అక్కడ పెట్టుకుని అమ్ముకుంటానని. ఇంకా మనం బతిమాలుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం బేరం పెట్టుకుంటాం కాబట్టి మనం బతిమాలుకొని కొంచెం పెట్టుకుంటాను అని అడిగి అంకుల్ వాళ్ళని అన్నయ్య వాళ్ళని అడిగి పెట్టుకోవాలి ఇక్కడ. ఇదిగోండి ఇలాగైతే మా అక్క అయితే మళ్ళీ సామాన్ మొత్తం చదివేసుకుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మా బాధను చూసి కొంచెం వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్. ఇంకోండి ఎలకల బోన్లు ముందు చెప్పినట్టుగానే ఇక్కడ కొన్ని కత్తిపీటలు, అట్లకర్రలు, కోలాలు, అట్లపీటలు, ఇక్కడ చాకులకి అయితే పొదును పెడుతుందన్నమాట. కొన్నిటికి పొదునుండి కొన్నిటికి పొదునుండవు. ఇక్కడైతే కత్తిపీటలు కొంటాకు వచ్చారు ఫ్రెండ్స్. కానీ కత్తిపీటలు ఇప్పుడు మనకి రూపాయి పడింది అనుకో, వాళ్ళు ₹10 అడుగుతున్నారంట. అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి పడేదే తక్కువ, మనం కొనుక్కొచ్చిందే కన్నా దానికన్నా ఇంకా తక్కువగా అడుగుతున్నారు వాళ్ళు. మాకైతే అసలు మామూలుగా ఏడుపు రావట్లేదు ఫ్రెండ్స్. వద్దని మళ్ళీ వస్తాలే అని చెప్పని మళ్ళీ అంటున్నారు. అంటే వద్దంటే మొహం మరి అంటారు కదా, అందుకని సైలెంట్గా అయితే వెళ్ళిపోయి నేను మళ్ళీ వస్తానని చెప్పని వెళ్ళిపోతాను అనమాట.
రేటు కూడా మాట్లాడతారు. వస్తారని చెప్పని ఎదురు చూడడం, అంటే ₹1 తగ్గించి ఇంకా ఇస్తాం కదా, సరే వస్తా అన్నారు కానీ చెప్పి ఆస్తి ఎదురు చూడడం తప్ప వాళ్ళు మళ్ళీ తిరిగి చూడరు, మొహం వచ్చి కొనరు. ఇంకా వస్తారని ఆస్తి ఎదురు చూడడం తప్ప ఏముండదు ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు బేరం ఆడారు వస్తారని చెప్పని అనుకుంటూ ఉంటాం. ఒకవేళ ఎవరైనా వచ్చి అడిగినా అమ్మ ఇది బేరం అయిందమ్మా వాళ్ళు వస్తా అన్నారని చెప్పని ఆపేస్తూ ఉంటాం అన్నమాట. అలా చాలా బేరాలు పోయినాయి ఫ్రెండ్స్ మాకైతే. ఇదిగోండి ఈ అంకుల్ వాళ్ళు అయితే ఇవి రింగ్స్ ఇవన్నీ అంటే కడియాలు ఉంగరాలు ఇవన్నీ అమ్ముతున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా బండి పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. మాకేంటో కానీ బండి పెట్టుకోవడానికి కింద పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. అందరికీ ఉండదు కదా మాలాగా, ఒకరికి ఒకలాగా అన్నట్టుగా మా పరిస్థితి మరి దారుణం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇలాగైతే అమ్మేస్తుంది ఇవన్నీ అయితే. అవి ఏంటేంటో ఉన్నాయి ఫ్రెండ్స్. అట్లా కొన్నిటి గురించి అయితే నాకు అసలు తెలియదు. కడియం అయితే ఒకటి తెలుసు ఫ్రెండ్స్, అదైతే చేతికి పెట్టుకుంటే చాలా మంచిదంట, వేడి లాంటివి ఏమి ఉండవని చెప్పని. రాగి కడియాల గురించి తెలుసు, మిగిలిన వాటి గురించి ఏమి నాకు తెలియదు పెద్దగా. మళ్ళీ గూగుల్ అంటారు వాటి గురించే తెలుసు నాకు. ఇగోండి ఇవన్నీ ఏంటో దండలు అంట, ఉంగరాలు, ఇంకేంటో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మన నిత్యావసర సరుకులు అన్నమాట. ఇది చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ మేము కూడా తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ అయితే చాలామంది కిరాణా కొట్లో కన్నా ఇక్కడ ఎక్కువగా వస్తారు జనం, మరి ఇప్పుడైతే లేరు. ఇగోండి అల్లం వెల్లిపాయలు ఇవన్నీ మార్కెట్లో అయితే ఇలా పెట్టేస్తారన్నమాట. బుక్ ఇలాగే ఫ్రెండ్స్ మా అక్క కూడా పెట్టేది షాపు. ఇగోండి వీళ్ళతో పాటే మాది కూడా ఉండేది అన్నమాట పక్కన. ఇగోండి ఇవన్నీ పాత బట్టలు అన్నమాట. ఇలాగో ఆ పక్క ఈ పక్క ఎప్పుడు చూపించేది ఫ్రెండ్స్. ఈసారి అయితే మేకల సంత కూడా వచ్చింది మా అక్క దగ్గరికి అయితే వచ్చేసేయండి. కూరగాయలు అన్నీ కొనుక్కొని పక్కన. వర్షం అయితే పడుతుందన్నమాట. మా అక్క వాళ్ళతో ఇంకా రాలేదు బేరానికి వెళ్ళిన వాళ్ళు. మా చింతలు అయితే వర్షంలో డ్యాన్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అమ్మ డాడీ ఇంక తడుపుతారా ఇంక చాలు అక్క చెప్పాక రమ్మని. ఇంక చాలేరా, మేము అనుకున్నామో లేదో ఫ్రెండ్స్ వర్షం అయితే వస్తుంది, కానీ వర్షం మాత్రం బాగా గట్టిగా పడాలి. ఎందుకంటే పొలాలు కూడా అంటే భూమి నానితే అంట పంట వేయటం కుదిరిద్ది. కాబట్టి మాకు ఎంత ఇబ్బంది ఉన్నా కొంచెం మనం కూడా 4 మెతులు తినాలంటే వర్షం రావాలి కదా ఫ్రెండ్స్. అందుకని మేము కూడా దండం పెట్టుకున్నాం వర్షం రావాలని. ఇంకొచ్చి వర్షం వస్తే ఇంకా పొలం పనులు కూడా వెళ్ళొచ్చని మేము ఎదురు చూస్తున్నాం ఫ్రెండ్స్. 4 మెతులు తినొచ్చని. ఇంకా రా అంత ఇంకా బాగా ఇంతకుముందు ఎండాకాలం వచ్చింది చింతాలి, ఎండాకాలం వచ్చింది. సో వర్షం అలా రావాలి గట్టిగా, అప్పుడు నేల తడిసి చక్కగా పంటలు వేయటం కుదురుద్ది. సరే వచ్చి ఫ్రెండ్స్ ఇప్పుడు మా అక్క అయితే అన్నం తింటుంది అన్నమాట. మా పాప అయితే వచ్చేసింది. అక్క పనులు వేసుకుని తినొచ్చు కానీ అన్నం చాలు నేను చెప్పు నోటి కింద తీసుకోవాల్సింది. మా అక్క డేచేదో ఓకేనా చింతలు సూపర్ ఉందా? చాలా బాగుందంట ఫ్రెండ్స్. పులుపు పెట్టావా ఫ్రెండ్స్? అయితే కూరగాయలు అయితే వస్తాయి. ఇంకా మేము కూరలు అయితే వండుకొని తినచ్చు. అంటే నిన్న మొన్న బాగా చారు పెట్టాం కదా, ఇంకా మేము కూర వండుకుంటాం అన్నమాట. సండే వస్తే మాకు స్పెషల్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక్కసారిగా కూరగాయలు మరిన్ని వస్తాయి. ఏంటమ్మా? మీరు నా గురించి ఎంతో బాధపడ్డారు కదా ఫ్రెండ్స్. నేనైతే నాకు ప్రైజే తగ్గిపోయింది, ఇంకా నాకు పూలు తగ్గిపోయింది. మేము గుడి కలుస్తాం. మా పాప అయితే గుడి అని చెప్పిన ఒకటే కలుగుతుంది ఫ్రెండ్స్, టెంపుల్కి వెళ్దాం అమ్మ అని. సరే అని అయితే అన్నారు అమ్మ వాళ్ళైతే. కానీ ఎప్పుడు వెళ్తాం అయితే క్లారిటీగా అయితే తెలియదు ఫ్రెండ్స్. మా చింతల్లి బాగా అడుగుతుంది అన్నమాట, అమ్మ టెంపుల్కి వెళ్దాం అని. మా పాపకే టెంపుల్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అలాగే మా పాప కూడా మాకు గుడికి వెళ్ళాలని ఆశ, గుళ్ళు అంటే గుళ్ళన్నీ తిరగాలని ఆశ మాకైతే ఫ్రెండ్స్. చూడండి మబ్బు అయితే పట్టింది కానీ మళ్ళీ చినుకులు పడి ఆగిపోయినాయి, 4 చినుకులు పడి. ఇక మా పాప అయితే మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ చినుకులు పడుతున్నాయి. లేదే సన్న చినుకులు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. మా పాప డాన్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ మళ్ళీ వస్తుంది వాన. వర్షం పడుతుంది.
వర్షం అయితే బాగా వస్తుంది. ఇంకా మా అక్క వాళ్ళు అయితే లోనికి వచ్చేసి కూర్చున్నారు. పెద్ద బుల్లెట్ వర్షమా? బుల్లెట్ వర్షమా? బాగా పడుతుంది ఫ్రెండ్స్. ఇక మా చింతలు చెప్తుంది కదా, సేమ్ అలాగే పడుతుంది బుల్లెట్ లాగా. సామాన్ అంతా ఇక్కడ పెట్టేసాం. అక్క పొయ్యి కూడా తడిసిపోతుంది, కట్లు కూడా తడిసిపోతున్నాయి ఫ్రెండ్స్. అమ్మ దుమ్ము దులుపుతుంది అక్క. తడుస్తారు వాళ్ళు, బాగా తడిసిపోతారు, ముద్ద ముద్ద అయిపోతారు అంటారు కదా. కొన్ని ఇబ్బందులు వేసారు తట్టుకొని నిలబడాలని, అలాగా కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా తప్పదు. వర్షం వస్తుంది, మేము ఇబ్బంది పడినా పొలం పనులు అయితే వస్తాయని చిన్న ఆశ. అక్క లోనికి వస్తాయేమోనే, లోనికి వస్తాయేమో వాటర్. ఏం చింతలే ఫ్రెండ్స్, ఇగోండి ఇక్కడ నుంచి అయితే వాటర్ కారుతున్నాయి అన్నమాట. ఇగోండి ఇక్కడ నుంచి వాటర్ కారుతున్నాయి, కనబడుతున్నాయా చూడండి ఫ్రెండ్స్. ఇక ఇలా వాటర్ అయితే వస్తున్నాయి. నువ్వు అక్కడలే తడిచిపోతున్నా. ఇక మాకేడేమో పట్టా కొనుక్కోవడం కూడా డబ్బులు లేవు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకేం చేయాలి? కొన్ని గిల్లు ఇక్కడ పెట్టేసాం. అక్కడ సంచి తడిచిపోయింది, ఆ సంచి కొద్ది ఫ్రెండ్స్. ఇది క్యాన్కు సంచి. అమ్మ తడిచిపోయింది ఫ్రెండ్స్. చీటి కట్ట తడిచిపోయింది ఏంటో ముందుకి. ఫ్రెండ్స్, మా అక్క అయితే ఇక్కడ వాటర్ అయితే వస్తున్నాయి కదా, పుల్లని తడిచిపోతున్నాయని మొత్తం తీసేసి ఇటు వేస్తుంది. కొన్ని అయితే వేసేస్తుంది మరి గట్లన్నీ. గుంట్లో నుంచి వాటర్ వస్తాయి కదా ఫ్రెండ్స్, అవి మొత్తం తడిచిపోతాయి అన్నమాట. అందుకని కొన్ని ఆడాడు వచ్చేసింది వాటర్. వాటర్ ఇటు లోనికి వచ్చాయి అక్క. అవి లోనికి వస్తున్నాయి ఫ్రెండ్స్ వాటర్ అయితే. అమ్మా ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది ఫ్రెండ్స్. వాటర్ బయటకు పోతాయని చెప్పని గేర్ తీస్తే రివర్స్ గేర్లో వాటర్ అని లోనికి వచ్చేస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వాటర్. మీరు గట్టి మీద కూడా కురుస్తుంది అక్క వర్షం. అక్క పోతున్నాయి నీళ్ళు 7:24. ఎగిరిపోద్దా? మా ఎలా ఏంటో మరి ఫ్రెండ్స్, మాకైతే భయమే వస్తుంది. గుంట్లో ఉంటాయి. ఎలా సంతకెళ్ళింది బేరం వేద్దామని చెప్పని తీసుకెళ్ళి సరికి మొత్తం తడిచేటట్టు ఉంది. ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది ఫ్రెండ్స్. కోరుకున్నాం కాక మనమే దేవుని కూడా దండం పెట్టుకున్నాం కదా. వర్షం పడితే కదా ఒక 4 మెతుకులు తినడానికి కుదురుద్ది మనకి. ఎన్ని ఎదుర్కొని నిలబడ్డా మనకి ఏమీ లేదు. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మాకైతే. అక్క దుర్గ దగ్గర కూడా కవర్ లేదే, కవర్ పెట్టుకున్న కవర్ అక్క తీసుకుంది. వర్షం తగ్గితే ఇంకా వాళ్ళు ఇంటికి వచ్చేదాకా తెలుసు ఫ్రెండ్స్. టైం ఎంత చేపట్టింది ఏంటో మరి. వర్షం కూడా ఎక్కడ ఆగారో లేకపోతే వస్తున్నారో ఏంటో ఏం అర్థం కాదు. మా అక్క వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు. మా ముత్యాలకైతే ఎదురెళ్ళింది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అక్కడ నుంచి కనబడుతున్నారు. ఇంకా లగేజ్ కూరగాయలు అయితే తీసుకొని వస్తుంది. చీకటిగా ఉంది కదా ఫ్రెండ్స్, ఏం కనబడట్లేదు. వాళ్ళ దగ్గరికి వస్తే కానీ కనబడదు. ఇటు నుంచి అయితే వస్తుంది మా అక్క అయితే. వాళ్ళేం లైట్ అవతల అయితే ఉన్నారు. అదిగోండి అవతల సంచి వస్తుంది. మా పెద్ద అక్క అయితే చిన్నగా కనపడుతున్నారు అన్నమాట. ఇదిగోండి మా అక్క అయితే వచ్చేసింది. కూరగాయలు అక్క అవి
ఫ్రెండ్స్ ఇక్కడ కూరగాయలు అయితే ఇంకా మా అక్క లోన్ తీసుకెళ్తుంది వాటిని. ఫ్రెండ్స్ మా నాగమనక్క అయితే వచ్చేస్తుంది. చెల్లి వస్తుంది ఫ్రెండ్స్. నాగమనక్క ఏమైంది? అమ్మా పొద్దునంతా ఎండ, నైట్ ఏం వర్షం. ఫ్రెండ్స్ జాగ్రత్త పెట్టు, కింద చూసుకో జాగ్రత్త. అమ్మా బాగా నీరసం అయిపోయింది కదనే. ఏం తిన్నావా అక్క? తినకుండా అలాగే ఉన్నావా? చింతలే బాగా నీరసం అయిపోయిందిగా అమ్మ. ఫ్రెండ్స్ ఇవి కూడా మా అక్క కూడా ఢిల్లీగా అయిపోయింది, ఎందుకంటే ఎక్కడ పెట్టనివ్వట్లేదంట ఫ్రెండ్స్. ఓకే నాకు ఇప్పుడు కొంచెం నీరసంగా ఉంది ఫ్రెండ్స్ మా అక్క అయితే. ఏం చింతలే ఢిల్లీగా ఉన్నారు? రావును మరి తడికి మొత్తం తడిచిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా తడిచిపోయింది ఏ బొమ్మలో. ఈ కవర్లో ప్యాక్ ఉండటం వల్ల వాటర్ అయితే లోనికి వెళ్ళవు. ఫ్రెండ్స్ ఇవన్నీ కూరగాయలు అయితే తీసుకొచ్చారు. సొరకాయ, గోంగూర ఇవి అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ తడికి అయితే ఇక్కడ తీసుకొచ్చారు అన్నమాట, ఎందుకంటే గుడిసెలో పెట్టాలి కాబట్టి. ఇంకా ఆ గుడిసెలో పెట్టడం అయితే కుదరదు కాబట్టి ఇక్కడ పెట్టాలి. అక్కడ లోన్ పెడుతున్నావా? ఇటు తిరిగి ఒకసారి సార్ జాగ్రత్త కింద చూసుకోమని రాకోకుండా వెళ్ళిపోతున్నావు. ఫ్రెండ్స్ ఇవ్వండి లోన్ అయితే మొత్తం తడిసిపోయింది. ఇవ్వండి ఈ గుడిసెలో రావాలంటే భయం వేస్తుంది. చింతలి వడలా అవి గాలి అంతలమ్మా, చిన్న గాలి అంతలు బెజ్జం పెట్టిన వాళ్ళ అంతలు ఇదే వడలు అంత సంచి తలిగించింది కవర్ కదా అది. ఇదిగోండి ఫ్రెండ్స్ మా అక్క వచ్చి తీసుకొచ్చారు. బాగున్నాయి తల్లి. సరే ఈ రోజు కూడా గొడవలు జరిగాయి. ఏంది బుజ్జ? ఈ రోజు కూడా గొడవలు జరిగాయి. గొడవలు జరిగినాయి మళ్ళీ? జరగండి ఎప్పుడు బుజ్జ? 2 బండ్లు తీసుకొచ్చి బట్టి మేము 4 ఏళ్ళుగా వస్తున్నాం, మీరెవరు వచ్చి ఇక్కడ ఉండటానికి? మీ ఊరా, మీ జాగానా? పోండి ఇక్కడ నుంచి, ఇవేం కొని పెట్టావా అని అన్నారు. అక్క మీదకి వచ్చారు గొడవ. నామనక్క మీదకా? పెద్ద అక్క ఏమో ఎక్కడ పెడితే అక్కడ పో పో అని తరగడం అని. పొమ్మని చెప్పే మనిషే తప్ప అసలు ఉండమనే వాళ్ళం. ఇంతకుముందు మనం పెట్టామా రోడ్డు బ్రిడ్జి పడకముందు, అప్పుడు అయ్యో మీరు ఎండలో పడి ఉన్నారా, కానీ మీకు బేరమే కావడం లేదు, మిమ్మల్ని చూస్తే మాకు జాలి అవుతుంది అన్న ఆమె ఇప్పుడు అక్కలే షాప్ కాడ పెట్టుకుంటే ముందు కొద్దిగా ఉంది ఇంతే మెల్ల, అక్కడే పెట్టుకొని అట్ల పైన పెట్టుకుంటే పోపో అని తరివేసిందే. నాకే ఆశ్చర్యం వేసింది. మంచివాళ్ళు అనుకుంటే అవి అలాగే ఉంటుంది. నేను ఆమె పెట్టుకొని చిద్దేమో అనుకోను ఇప్పటిదాకా. నేను ఆమె పొమ్మంది. మనం చూసి నవ్వుకునే వాళ్ళు, మనపై ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సంతకి వెళ్తాం ఇలా ఉంటుంది, ఊళ్ళో బేరానికి వెళ్తాం ఊళ్ళో బేరం జరగట్లేదు. ఇవ్వండి మా అక్క అయితే బాగా నీరసం అయిపోయింది. ఆ కర్ర పట్టుకొని నిలబడాలి కదా ఫ్రెండ్స్. అంత సేపు నిలబడుతుంటే మా అక్కకి ఒక మెడలు ఇట్లా లాగేస్తున్నాయి. కుర్చీ వేసుకుంటే కుర్చీ కూడా వేసుకోవద్దని చెప్పి అంటున్నారు. నువ్వు బొమ్మలు అమ్ముకునే అమ్మాయి, నీకు కుర్చీ కావాలా? మేమే కుర్చీలు తెచ్చుకోవట్లేదు, నీకేంటి కుర్చీ అని చెప్పి అంటున్నారు. విషయం జరిగింది ఏంటి తెలుసా? మిగిలిన వాళ్ళు చుట్టుపక్కల ఉంటారు, అక్కకి దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ పక్కన వాళ్ళు నేను ఎప్పటి నుంచో ఉన్నాను కాక అని అడుగుతుంటే ఇంకొక ఆమె వచ్చి నువ్వెందుకు చెప్తున్న వాళ్ళగా చెప్పొద్దు, నువ్వు తనకి సపోర్ట్ ఇవ్వద్దు, నీదేంటి నువ్వు చూసుకో, పక్కన వాళ్ళగా బాధ పడినాయి, నీకేంటి పని అని అంటున్నాము వచ్చి. పక్కన వాళ్ళని చెప్తుంటే ఆమె ఎప్పటి నుంచో ఉంటుంది ఇక్కడ అంటే చెప్పిన అడ్డుకుంటుంది. నీకేంటి మన తలరాత అలా రాసి పెట్టాడు బుజ్జ దేవుడు. ఎవరినని ఏం లాభం, మన రాత అంతే. నీకు తలనొప్పి అసలు ఏంటి అక్క? ఏడు చేస్తున్నావు అక్క? తలకాయ నొప్పి వస్తుంది, ఇదంతా గుంజుతుంది, మూటెత్తుకుంది కూడా. కాలు బుజ్జని మూటెత్తుకుంది. సంతకెళ్ళి ప్రతిసారి నీరసం అవుతుంది, ముత్యం గొడవ పెట్టుకున్న ప్రతిసారి అవుతుంది నీరసంగా. ఎవరు గొడవ పెట్టుకుని చోపు బాగానే ఉంటుంది, గొడవ పెట్టుకున్న మన నీరసం అవుతుంది. ఆ పిల్ల ఎందుకు మేము అర్థం కావట్లేదు. అమ్మ అంటా ఉంటుంది అందరి నోటి ఉండొద్దని, ఒక రోజు మంచిది కాదు కదా అలా అనుకుందా. అవును ఫ్రెండ్స్, మా అక్క సంతకెళ్ళి వచ్చినప్పల్లా బాగా నీరసం అవుతుంది చూడాలి, నీరసంగా ఉంటుంది. మా అమ్మ అన్నట్టుగా ఫ్రెండ్స్, మా అమ్మ కూడా సంతకెళ్ళేటప్పుడు ఇది చెప్తుంది, బుజ్జ ఎవరు ఏమైనా మాట్లాడుకుని ఏమైనా తిట్టుకొని నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు చూసుకెళ్ళొద్దు అని చెప్పింది ఫ్రెండ్స్. మా అమ్మ అయితే
కానీ ఇక్కడేమో ఇంకోటి జరుగుతుంది. వెళ్ళిన పల్లె ప్రతిసారి తిడుతున్నారు. కుర్చీ వేసుకుంటే కుర్చీ కూడా తీసి పడేస్తారు ఫ్రెండ్స్. ఇంకా కుర్చీ కూడా వేసుకోవడం మానేస్తుంది. నేను వీడియో పెట్టాను చూడండి ఫ్రెండ్స్, కుర్చీ కూడా తీసుకెళ్ళలేదు ఈ రోజు అయితే. ఒక అక్కకి సాయం చేసింది, నీ గురించి నాకు తెలుసురా, నువ్వు కూర్చోపు నిలబడలేవు కూరగాయలు అన్నా అక్క అని అక్కకి పోయి ట్రైలు ఉంటుంది చూసి కాలేసుకునే ట్రై, ఆ ట్రై ఇచ్చింది నాకు ఇవాళ. అమ్మా గడగడ వణుకుపోతున్నా నుంచోలేక కాలు తీపొచ్చి నుంచోలే గడగడ వణుకుపోతుంటే ఇది కూడా ట్రై వేసుకోరని చెప్పి ట్రై ఇచ్చింది. ఇంకోటి ఫ్రెండ్స్, కొంతమంది అయితే ఉంటున్నారు ఫ్రెండ్స్, అంటారు కదా సమాజంలో మంచి అన్నది ఇంకా ఉంటుందని. అలాగా మా అక్క బాధ్యత నాకైతే ఏడిపోతుంది. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి మాకు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. సంతకెళ్ళి బేరం చేసుకుందాం అంటే ఇట్లాగా మా తమ్ముడు కొంచెం ఆదరాగా ఉందామని చెప్పని మేము అనుకుంటాం. కానీ మా ఫలితాన్ని విప్లవం అయిపోతున్నాయి ఫ్రెండ్స్. ఏదనుకుంటే అది ఇలాగో అయిపోతుంది. మా పెద్దక్క కూడా ఇంకా చూసి ఇంకా ఇప్పటికే సరే నాకు కొంచెం ప్లేస్ దొరికింది అని చెప్పి నా పెద్దక్క వెళ్తుంది. కానీ ప్లేస్ దొరకట్లేదు అంటే అక్కడే గెంటేస్తున్నారంటే